ఇప్పుడు మా మనుషులు నిన్ను రేప్ చేస్తారు. एक्सक्यूज मी, इस औरत आपके होटल में है? नहीं सर. సర్కిల్ మందు అయిపోయింది, 200 కొట్టు. ఏ ఎక్కడ దొరికావా నువ్వు? నీ కూతురు దొరక నేను టెన్షన్ పడుతుంటే మాటి మాటికి నీ మందుకోలేంటి? మన అగ్రిమెంట్ ఏంటి? మా అమ్మాయిని కనపడగానే నీకు నేను పట్టివ్వాలి. అప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు మందు కట్టించాలి. ఇప్పటిదాకా నీకు 100 బాటిల్స్ కొనిచ్చాను. వాటిని నేను దాచుకున్నాను ఏంటి? వరల్డ్ బ్యాంక్ అప్పులాగా 1 ఖాళీ అయిపోయినాయి. 200 కొట్టు. ఇవ్వను. ఇవ్వకపోతే నీకు నాకు లింక్ కట్ అయిపోద్ది. పోనీ. అంతేనా? అంతే. లింక్ కట్. చీరాల్లో కొంటే బట్టల సీపు, మార్కాపురంలో అమ్మితే పలకల సీపు, గోవాలో దొరికితే మందు సీపు. హలో, ఐఎమ్ ఫ్రమ్ రైల్వేస్. అమ్మా తలెత్తు. నిన్ను పట్టిస్తే ఈ క్వార్టర్ బాటిల్ ఫుల్ బాటిల్ అయిపోద్ది. ఆ 1 2 కవర్, ఆ 4 2 కవర్, ఆ 1 2 కవర్, ఆ 1 బాటిల్ 2 బాటిల్ 3 బాటిల్ 1 బాటిల్ 2 బాటిల్. నేను అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చింది నగలు చీరలు కొనుక్కోవడానికి కాదు నాన్న, నా కొడుకు కోసం. ఒక తల్లిగా నా కొడుకు కోసం నేను ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాను. ఒక తండ్రిగా నీ కూతురు కోసం మేలు చేయకపోయినా ఏడు మాత్రం చేయకు నాన్న. ఖాళీ ఖాళీ అయిపోయింది. ఇంకా తాగాలనుందా నాన్న? నా ఒంట్లో ఉన్న రక్తం నువ్వు ఇచ్చిందేగా. కావాలా? చెప్పు నాన్న. నారాయణ, నారాయణ, అడు చేసేయడమ్మా, నువ్వు పారిపో. నారాయణ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నా కూతురు కనిపించింది. కనిపించినట్టే కనిపించి పారిపోయింది. ఎక్కడ? అటే అటే పారిపోయింది. ఇదిగో సర్కిల్ దొరకగానే ఫుల్ బాటిల్ మందు ఇవ్వాలి. సంబయ్ వెళ్ళిపోమా, ఆ పోలీసు అని పంపించేశారమ్మా, వెళ్ళిపోమా. నా కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అని ఒకప్పుడు కాలర్ ఎగరేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్న నేను చూసి కాలర్ ఎగరేస్తానమ్మా. వెళ్ళిపో, నీ కొడుకుని కాపాడు. వెళ్ళిపో, వెళ్ళమ్మా, వెళ్ళిపో. శాంభవి, నీ తల్లి పసుపు కుంకాలు రాలిపోకూడదనుకుంటే లొంగిపో. సరెండర్. అమ్మా శాంభవి, నా గురించి ఆలోచించు. మందు తాగి చనిపోతాననుకున్నాను, ఒక మంచి పని చేసి చనిపోతా. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. వెళ్ళదు నారాయణ. పసుపు కుంకాల విలువ నీ కూతురికి బాగా తెలుసు. నీ మందుగోల భరిస్తూ నిన్ను తీసుకొచ్చింది నిన్నడ్డం పెట్టుకుని నీ కూతుర్ని పట్టుకోవడానికే. ఆవిడనెక్కడా చూడలేదన్నారు. పోనీ ఇతన్నెక్కడైనా చూసారా? మిస్టర్ చైతన్య ఐఏఎస్. నో, చూడలేదు. చూడలేదా? పోనీ ఇతన్ని చూసావేమో చూడు. ఓకే, ప్రతి నేరానికి ఒక రేట్ ఉంటుంది. ఎంత కావాలో చెప్పు. దేవుడి హుండీకి పోలీసోడి జేబుకి ఇంత అని లిమిట్ ఉండదు. నువ్వెంత ఎక్కువ ఇస్తే అంత పుణ్యం. ఓకే, 5 lakhs, 5 లక్షలు ఇస్తాను. సైలెంట్ అయిపో. నువ్వు గోవా లెవెల్లో చెప్తున్నావు, నేను ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నీది మామూలు కేసు కాదు. నువ్వు పట్టుబడితే 10-15 కేసులు నీ మెడకు చుట్టుకుంటాయి. ఓకే, 10 లక్షలు ఇస్తా. ఇక నువ్వు నన్ను మర్చిపో. ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లో నేను చనిపోయినట్టే. నేను సరేనయ్యా, కానీ మీ ఆవిడికి విషయం తెలిసి
నన్ను ఇరికిస్తే నీతో పాటు నేను కూడా జైలుకే. ఈ చైతన్యం అంత తక్కువగా అంచనా వేయకు. అది అసలు ఈ లోకంలో ఉంటేగా మనల్ని జైలుకు పంపించడానికి. అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది. అక్కడే దాని తల పగలగొట్టి అప్పుడే పూడ్చిపెట్టబోతున్న కెఫిన్ బాక్స్ లో పడేశా. ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. అంటే బతికుండగానే ఆవిడ్ని పాతి పెట్టేశావన్నమాట. యు ఆర్ వెరీ కరేజియస్. అంత ధైర్యంగా ఎలా చేయగలిగావు? కన్న తండ్రి చావునే కేర్ చేయలేదు. కట్టుకున్న దాన్ని చంపడం పెద్ద కష్టమా? చచ్చింది ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా? మీలాంటి నీచులు భర్తలైతే మాలాంటి భార్యలు భూమి చీల్చుకొచ్చన్న మీ అంతు చూస్తారు. నా కొడుకెక్కడ చెప్పు. ఓహో, మీరిద్దరూ కలిసి మీ పోలీస్ బ్రెయిన్స్ తో నన్ను ట్రాప్ చేద్దాం అనుకున్నారా? హె, ఇదిగో సిఐ, అసలు నేను చైతన్యనే కాదు. నా పేరు రిమో జాక్సన్. ఏం పిక్కుంటారో పిక్కోండి. అదేంటయ్యా, ఇంతకుముందు నువ్వే కదా ఆవిడ మర్డర్ చేశానని చెప్పావు. హె, నేనెప్పుడు చెప్పాను? నేనేం చెప్పలేదే. అరే ఇప్పుడే కదా చెప్పావు. సాక్ష్యం ఏంటి? ఆధారం ఎక్కడా? ప్రూఫ్ ఏంటో చెప్పు. ఈ చైతన్యం అంత తక్కువగా అంచనా వేయకు. అది అసలు ఈ లోకంలో ఉంటేగా మనల్ని జైలుకు పంపించడానికి. అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది. అక్కడే దాని తల పగలగొట్టి అప్పుడే పూడ్చిపెట్టబోతున్న కెఫిన్ బాక్స్ లో పడేశా. ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది. అంటే దీన్ని టెహల్కా టేప్ అంటారు. దీని దెబ్బకి కేంద్ర ప్రభుత్వమే షేక్ అయింది. ఆఫ్టర్ ఆల్ బచ్చగాడివి. నువ్వెంత? నువ్వు మామూలు మనిషి కాదు. యువర్ బార్న్ క్రిమినల్. నువ్వు ఎంతకైనా తెగిస్తావు. చెప్పు, నా కొడుకెక్కడా? టెల్ మీ. ఇదిగో, ఇప్పుడు నన్ను చంపితే ఈసారి నీకు ఉరి శిక్ష పడుతుంది. జాగ్రత్త. ఒక నేరానికి 2 సార్లు శిక్ష ఉండదు చైతన్య. సారీ రిమో జాక్సన్. ఆల్రెడీ నిన్ను చంపిన నేరానికి నేను శిక్ష అనుభవించాను. ఇప్పుడు నిన్ను చంపినా నాకు ఏ శిక్ష పడదు. ఇన్స్పెక్టర్, నాకేం పర్వాలేదు శాంభవి. వాడిని చంపైనా సరే నీ కొడుకుని దక్కించుకో. ఇదే నీకు ఆఖరి ఛాన్స్. వెళ్ళు. కమ్ ఆన్, గో. మమ్మీ, విచ్చు, మమ్మీ, మమ్మీ, విచ్చు, మమ్మీ. విచ్చు. No! వాణ్ణేం చేయొద్దు. ఏయ్, నీ చేతిలో కనపడే, లేకపోతే వీడిని షూట్ చేస్తా. వాణ్ణి కన్న కొడుకు. ఏయ్, ఏయ్. కట్టుకున్న పెళ్ళాన్ని చంపాలనుకున్న నాకు వీడితో సెంటిమెంట్ అంటే కనపడే. గన్ కింద పడై. మమ్మీ, ఆగు. ముందుకొస్తే షూట్ చేసి పారేస్తా. కనపడై, కనపడై. విచ్చు, కన్ను కింద పడే, కింద పడే, పడే విచ్చు. వద్దమ్మా, నాకు ఇలాంటి నానొద్దు. నాకు నువ్వే కావాలి. కనపడై, విచ్చు వద్దు. కనపడై. విచ్చు. అమ్మా.
హ్యాట్స్ ఆఫ్ శాంభవి. నువ్వు నన్ను ఎంత వద్దనుకున్నా నీలోని భర్త అనే సెంటిమెంట్ నన్ను బతికించింది. నాతి చరామి అనే పదానికి అర్థాన్ని కల్పించావు శాంభవి. నిన్ను కాపాడింది నీ మీద ప్రేమతోనో నీతో కాపురం చేద్దామనో కాదు, నా కొడుకు అంతకుడు కాకుండా రక్షించుకోవడానికి. శాంభవి, నన్ను చెప్తావా? నేను చెడిపోయినవాడిని, నేను వెదవనే. కానీ నువ్వు నువ్వు గ్రేట్ ఉమెన్వి, ఉత్తమ భారతీయ స్త్రీవి. షూట్ చేయ మమ్మీ, అలా నాకు శాంభవి, మమ్మీ, no. షూట్ చేయ మమ్మీ. వద్దు శాంభవి, no. నా కొడుకే అసహించుకుంటున్నాడు. మంచి భర్త అనిపించుకోలేకపోయావు, మంచి తండ్రికి కొడుకు అనిపించుకోలేకపోయావు, చివరికి కన్న కొడుక్కి మంచి తండ్రి కాలేకపోయావు. శాంభవి, మనిషి కాదు, మృగానివి, మృగానివి. నీలాంటి మృగాన్ని చంపకుండా పెట్టేస్తే చరిత్రలో స్త్రీ జాతి నన్ను క్షమించదు, 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 నన్ను క్షమించదు. You are great, madam. నీ చెల్లికని 4 లక్షలు డిపాజిట్ చేశాను. నువ్వు చచ్చిపోయినా కానీ 4 రూపాయలు కూడా తిరిగి రావే. నూటికి 12 రూపాయలు వడ్డీ అంటే ఆశపడి ఇల్లు అమ్మిన 10 లక్షలు ఈ బ్యాంకులోనే వేశాను. ఇల్లు పోయే, వడ్డీ పోయే. నేనేం చేయాలో దేవుడా? నేనేం చేయాలో? చెప్తాను చెప్తాను నేనే చేయదు. ఖుషి బ్యాంక్ చైర్మన్ ఎక్కడున్నాను చెప్తాను. నేనే చేయదు. ఏందే చైర్మన్, నువ్వేమో బేదా బెక్కి సొమ్ముతో బిస్లరీ నీళ్లు కొని స్నానం ఆడి జూబ్లీ హిల్స్ లో ఇంటికి 80,000 అద్దిచ్చుండ్లా, అదంతా ఎవడు బాబు గారి సొమ్ము? ఓరి నీ బంట బడా, నీ బొచ్చుకొక ఏసీ రూమ్ లో పెట్టుండ్లా. బెంజ్ కార్లో నువ్వు ఒక్కడవే సరదాగా తిరిగావు. వాటాల సంగతి వచ్చేసరికి నీకేమో 10 కోట్లు, మా అందరికి 2 కోట్ల. ఇది ఎక్కడ న్యాయం సార్? నేను బిస్లరీ వాటర్ తో స్నానం చేసి మంత్లీ 80,000 రెంట్ గల ఇంట్లో ఉంటేనే నా హోదా చూసి పిచ్చి జనం మన బ్యాంకులో డిపాజిట్ చేశారయ్యా. ఉత్తిని మీ అందరికి వాటాలు పంచిస్తున్నానయ్యా. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఆర్బీఐ పర్మిషన్ మా బావమరి చెప్పించలా? మీకు తలా ఒక పని అప్పగించాను, అలాగే వాటాలు పంచిచ్చాను. ఇప్పుడు పాస్పోర్ట్లు వీసాలు తెప్పిస్తున్నాను. మినిస్టర్ గారికి క్యాష్ ఇచ్చేసిన సారు, ఆయన ఏసాలు పాస్పోర్ట్లు ఇచ్చిండ్రు. జనం ఎక్కువగా లొల్లి పెడుతుండ్రంట. గా పోలీసు మన కోసం గాలిస్తుండ్రంట. మనకి ఎస్కార్ట్ గా హైదరాబాద్ దాదాల్ని పంపిస్తుండు. మన మినిస్టర్ గారు చాలా సిన్సియర్ అయ్యా. చక్కగా తింటాడు, బాగా పనిచేస్తాడు. దాదాలు వచ్చినట్టున్నారు, వెళ్ళండి, వెళ్ళి ఆహ్వానించండి. ఏమైనా మన వాడి మాట అంటే మాటే. Shambhavi.
అమ్మా కొడుకు వస్తాడు కదా అని వస్తే వీళ్ళు వచ్చారేంటా అని అనుకుంటున్నావా? మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నావు. అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం. దేనికి? చావడానికా? కాదు, నిన్ను చంపడానికి. దిక్కులేని అనాథ శవమని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడానికి. ఏంటే చూస్తారు? వేసేయండి. వేసేయ్. చూడండి, మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను. దమ్ముంటే కాల్చండి. లాక్ చేసినట్టుంది. రివాల్వర్ మనకిచ్చి షెటర్ వేసిందంటే हेलो, इज इट पुलिस स्टेशन? मैं वास्को से बात कर रही हूँ. एक गैंग यहाँ बोरा शटलकोट में छुपी हुई है. लगता है मुझे ये लोग टेररिस्ट गैंग होगा. जल्दी जल्दी सारे एरिया को घेर लो. जल्दी करो, जल्दी करो. हम पुलिस बात कर रहे हैं. जो लोग अंदर हैं सब सावधान से सुनो. हे, పోలీసులు వచ్చినట్టున్నారు. మనకి ఇంకేం భయం లేదు. नहीं, हम नहीं निकलेंगे. हम टेररिस्ट गैंग हैं. आईएसआई के लोग हैं. ఐఎస్ఐ అంటోందేంట్రా? నువ్వు వినడం తప్పు. ఐపీఎస్ అని పరిచయం చేసుకుంటుంది. अगर आप लोग आगे आने की कोशिश की, मेरे पास तो रिमोट कंट्रोल है. बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा. लाखों लोग मर जाएंगे. अरे गोवा पुलिस, आप लोग बुद्धू हो, पागल हो, उल्लू का पट्टे हो. इतना बोलने पर भी आप लोग नहीं जाते. ఏం బాధ ఇది? साहब साहब, वो लोग 4 लोग हैं. उनके पास वेपन्स भी है. वहीं शटर का चाबी मिला साहब. 3 कहने तक आप लोग पीछे हट जाओ, वरना हम बटन दबा देंगे. 1 2 3. పంతుల దగ్గర హిందీ నేర్చుకున్నా బాగుండేది. గోవాలో కుక్క చావు చచ్చుండే వాళ్ళం కాదు.
इनके पास जो भी हथियार हैं वो सब ले लो, उनके साथ एक औरत भी है। నువ్వు చెప్పిందేమిటి, చేసిందేమిటి? నాకేం తెలీదు, వాళ్ళు నేను పిలిపించలేదు. నిజం సంభవి, నన్ను నమ్ము. మనిషి పాడి మీదకి ఎక్కేది ఒక్కసారి, మగాణ్ణి ఆడది నమ్మేది ఒక్కసారి. నువ్వు చచ్చినట్టు నన్ను చీట్ చేసిన రోజునే నీ మీద నమ్మకం నాకు చచ్చిపోయింది. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. చెప్పకపోతే నిన్ను నేను బ్రతకనివ్వను. నువ్వు అందుకనే వచ్చావని నాకు తెలుసు. నేను వాడితో మాట్లాడాను. లంచ్ టైంలో వస్తానన్నాడు. క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ పక్కనే వాడి స్కూలు. నువ్వు ఆ టైంలో అక్కడుండు, నేను వాడిని తీసుకొస్తాను. ఈసారి మాట తప్పితే గోవాలో కాదు, నువ్వు గోరీలో ఉంటావు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.